నమస్తే. ఇలా ఉదయం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి ఒక 2-3 అంశాలు కీలకమైనటువంటి అంశాలు మాట్లాడింది. ముఖ్యంగా దాంట్లో మాట్లాడినటువంటి మాటలు ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళతోటి చిట్చాట్గా చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇవి కొంత దుమారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఉద్దేశించి కొన్ని మాటలైతే, మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆర్డినెన్స్ తీసుకురావడం దానిపైన మాట్లాడింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ఎప్పుడైనా కానీ నా దారికే వస్తారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఎప్పుడైనా తన దారికి వస్తారంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఇక నేను తెగదెంపులు తెంపుకున్నాయి, ఇక నేను బీఆర్ఎస్ పార్టీతోటి బంధం తెగిపోయింది, అది ఇక వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా జాగృతి వైపు వస్తారు, నేను పెట్టేటువంటి పార్టీ వైపు వస్తారు, నేను ఏ పార్టీలోకి అయితే వెళ్తే ఆ పార్టీ వైపే వాళ్ళే వస్తారన్నటువంటి ఉద్దేశాన్ని కలిగించేలాగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఈ 2 వ్యాఖ్యలు. దాంతోపాటు మొన్న ఏదైతే తిన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇద్దరు ఎమ్మెల్సీల మధ్యలో జరిగినటువంటి ఒక యుద్ధ వాతావరణం పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడకపోవడం ఇది కొంత విచిత్రంగా కనపడ్డది నాకు అన్నటువంటి అంశాన్ని. అంటే కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలు తనని పట్టించుకోవట్లేదు అన్నటువంటి భావన ఒక సైడ్ కలుగుతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీని నేనే పట్టించుకోవట్లేదు అన్నటువంటి భావన రెండో వైపు కూడా కలుగుతుంది. మరి ఎవరిని పట్టించుకోవట్లేదు? నిజంగా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవితని వద్దనుకుంటుందా? కల్వకుంట్ల కవితే బీఆర్ఎస్ పార్టీతో నాకు అనుబంధం తెగిపోయింది, ఆ పార్టీలో ఉన్నప్పటికీ నాకు గౌరవం లేదు అన్నటువంటి భావనతో ఉందా? లేకపోయినట్లయితే కొన్ని వార్తలు వినబడ్డాయి, తాను కాంగ్రెస్ పార్టీతోటి కలిసేందుకు ప్రయత్నాలు చేసింది, ఆమె కాంగ్రెస్ పార్టీతోటి వెళ్లేందుకు సంసిద్ధం అయిపోయింది, అందుకని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలపైన ఇప్పుడు కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీనే కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టేసి వెళ్ళాలి, కాబట్టి ఈ పార్టీని భద్రం చేసి ఇంకో పార్టీ వైపు వెళ్తే తనకు మైలేజ్ వస్తుందన్నటువంటి భావనతో తను ఉన్నదన్నట్టుగా ఈ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతా ఉన్నది. మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఆ జాగృతి కార్యకర్తలు తిన్మార్ మల్లన్న కార్యాలయానికి వెళ్ళి దాడులు చేసిన తర్వాత ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎక్కడ కూడా కిమ్మవలేదు, ఎక్కడ కూడా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. కానీ కొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత ఖండించినట్టుగా కనబడతా ఉంది. తిన్మార్ మల్లన్న యొక్క వ్యాఖ్యలని కొంత అది బాధ కలిగించేలాగా ఉన్నాయి, అట్లాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ ఒకరిద్దరు మాట్లాడిల్లు, ఆ వ్యాఖ్యలు సరైనటువంటి విధానం కాదు అని. అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత కవితను దగ్గరికి తీసుకున్నటువంటి ప్రయత్నం, ఆమెను కొంత ఏదైతే ఆమెకు మద్దతు ఇచ్చేటువంటి తీరుగా వాళ్ళు మాట్లాడినటువంటి తీరు కనబడతా ఉన్నది. ఒక పక్కన మొన్న జరిగినటువంటి తీరులో బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు, కాంగ్రెస్ పార్టీ కవితని పట్టించుకుందన్నట్టుగా ఒక భావన కలుగుతూ ఉన్నది. ఇవి మర్చిపోక ముందుకే కవిత ఏమని చెప్పిందంటే, ఈ 42% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో 42% రిజర్వేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అసెంబ్లీలో ఆమోదం కావచ్చు, అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి బిల్లు పంపించడం కావచ్చు, మొన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపడం కావచ్చు, దీంట్లో రేవంత్ రెడ్డి చేసింది 100కి 100 కరెక్ట్ అని చెప్పి చెప్తా ఉన్నది. కానీ ఆర్డినెన్స్ విషయంలో రేవంత్ రెడ్డి తప్పు చేస్తా ఉన్నాడు. ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లని ఇవ్వకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఇది అమలుకు సాధ్యం కానటువంటి విధంగా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతల యొక్క వాదన. అంటే ఒకటే పార్టీలో ఉంటూ అది కల్వకుంట్ల కుటుంబంలో ఒక సభ్యురాలైనటువంటి కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్కి సమర్థించింది, కానీ కాంగ్రెస్ పార్టీ ఇదే ఆర్డినెన్స్ పైన బీఆర్ఎస్ పార్టీ ఇది అమలుకు సాధ్యం కాదు అని చెప్పేసి వ్యతిరేకిస్తుంది. అంటే దీంట్లో కవిత అలాగే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వాళ్ళు వేరు బంధాన్ని పెట్టుకున్నారు. అలాగే ఆ పొత్తు నుంచి బీఆర్ఎస్ అన్నటువంటి ఆ పొత్తు నుంచి కవిత ఒకవైపు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకవైపుగా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే మొన్న మాట్లాడలేదు. కవిత విషయంలో ఈ ఒక్కటే కాదు, ఏ విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపై అయినా కానీ
ఆమె వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ దయ్యాలు భూతాలని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా ఆమె ఎక్కడ కూడా స్పందించలేదు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా స్పందించలేదు. ఎందుకంటే ఆమె పోయేది పోతుంది, కానీ ఆమె విషయంలో ఇంకా స్పందించినట్టయితే ఇంకా ఎక్కువ రియాక్ట్ అయితే పార్టీ బదనమవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నారు. అందుకనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కవిత యొక్క తండ్రి అయినటువంటి కేసీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మిగతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ కవితను అలాగనే వదిలేయండి అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే ఆమె ఏం చేసినప్పుడు కూడా పట్టించుకోవట్లేదని మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎప్పుడైనా కానీ తన వైపు వస్తారన్నటువంటి వ్యాఖ్యలు చేస్తుంది. అలాగే కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే దానికి కౌంటర్గా ఆమె పెడతా ఉన్నది. అంటే ఒకరిపైన ఒకరు కవిత ఈ మాటలు అన్నది, కేటీఆర్ ఈ మాటలు అన్నది, మా అన్న వల్ల పార్టీ ఆగమైపోతుంది, లేకపోతే మా చెల్లె ఈ పార్టీకి వెళ్ళి పోవడం వల్ల మాకేమి ఇబ్బంది లేదు అన్నటువంటిది ప్రత్యక్షంగా ఎవరు కూడా ఆ పేరును ఉచ్చరించట్లేదు. కానీ పరోక్షంగా వాళ్ళు విమర్శించుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు కనీసం ఆమెను పట్టించుకోలేదు, మాట్లాడలేదు అన్నటువంటి తీరుతో పాటు మల్లన్న జనాభా లెక్కల్లోనే లేడు, తీన్మార్ మల్లన్న జనాభా లెక్కల్లోనే లేడు అన్నటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒకసారి అది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఉదయం తీన్మార్ మల్లన్న ఎవరో తెలియదంట. మరి తీన్మార్ మల్లన్న ఎవరో తెలియనప్పుడు మరి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆ కేసులు ఎందుకు నమోదు చేసినట్టు, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు ఎందుకు చేసుకున్నట్టు, ఆయనే జనాభా లెక్కల్లో లేడు, ఆయనను నేను పట్టించుకోవట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు ఆమె కొంత అది చేసినట్టుగా కనబడతా ఉన్నది. వీటన్నిటిని ఒక పక్కన తీన్మార్ మల్లన్న సంబంధించినటువంటి ఆ అంశంలో ఎవరు మాట్లాడకపోవడం బీఆర్ఎస్ పార్టీని నిందించింది, ఈయన ఎవరో తెలియదంటూ ఆమె రాగాలు తీసింది. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా నా దారిలోకి వస్తారన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేయడం చూసినట్టయితే ఇది కొంత ఒక రకంగా కవిత యొక్క అడుగులు వేరే పార్టీ వైపు వెళ్తున్నాయి అన్నటువంటి భావన కూడా కలుగుతా ఉన్నది. ఇక ఒకసారి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మిగతా సంబంధించినటువంటి విషయాలను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసాను నేనైతే, కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు. థ్యాంక్ యూ అమ్మ. ఏందన్నా నేను చెప్తున్నా కదా, ఆయన జనాభా లెక్కలలో లేరు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. ఇక ఆయన ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఆయన జనాభా లెక్కలకెళ్ళి తీసేసాను నేనైతే, కాబట్టి ఆయన మీద డిస్కషన్ అనవసరం మనకు. థ్యాంక్ యూ అమ్మ. ఏందన్నా నేను చెప్తున్నా కదా, ఆయన జనాభా లెక్కలలో లేరు, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. సో అది మల్లన్న పైన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు. ఇక దాని తర్వాత సరే ఒక రకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల ముందుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అన్నటువంటి కొంత కన్ఫ్యూజన్ మీ దాంట్లో ఉండొచ్చేమో. రేవంత్ రెడ్డికి మొన్న ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా పెద్దగా సంబరాలు చేసుకోలేదు. ఆ రోజు తెల్లారి గాంధీ భవన్లో ఒకటి రెండు చోట్ల ఏమైనా చేసుకుంటుండొచ్చేమో, కానీ పెద్ద ఎత్తున ఎక్కడ కూడా గాంధీ భవన్ వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు మనకు కనబడలేదు. కానీ అంతకంటే ముందే కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ బుక్క గులాలు తల్లుకొని కుంకోబొట్లు పెట్టుకొని తీర్మారు డ్యాన్సులతోటి ఎగిరినటువంటి దృశ్యాలు మనకు అందరికీ కనబడ్డాయి. అంటే ఆర్డినెన్స్కు సంబంధించినటువంటి విషయంలో కవిత ముందుగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కంటే ముందుగానే డ్యాన్స్ వేయడాలు ఇదంతా కూడా చూస్తున్నట్టయితే రేవంత్ రెడ్డి నిర్ణయాల పట్ల కొంత సమర్థించినట్టుగా కనబడతా ఉన్నది. అంతేకాకుండా ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది సంతోషకరమైనటువంటి విషయం, బీఆర్ఎస్ పార్టీ నేతలు దీన్ని సమర్థించకపోవడం ఇది మంచి పరిణామం కాదు అని చెప్పడాన్ని చూస్తే ఏమన్నట్టుగా ఇది అంటే ఉన్నటువంటి పార్టీలో మంచోళ్ళు కాదంటే పక్క పార్టీలో మంచోళ్ళు అన్నట్టే కదా లెక్క. అందుకని చెప్పేసి కవిత యొక్క సంబంధించినటువంటి అడుగులు బుడిబుడి అడుగులు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నాయా అన్నటువంటి ప్రశ్న ఆమె ప్రెస్ మీట్ల ద్వారా ఆమె ఇటీవల చేస్తున్నటువంటి వ్యాఖ్యల ద్వారా మనకు ప్రత్యేకంగా అయితే తెలుస్తా ఉంది. ఆర్డినెన్స్ని నేను సమర్థిస్తున్నా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఆర్డినెన్స్ ద్వారా ఇప్పటికే నేను న్యాయ నిపుణులతో మాట్లాడినా ఆర్డినెన్స్ తీసుకురావడంలో జాగృతి పాత్ర ఉంది, మరో పక్కన ఆర్డినెన్స్ కాకుండా మొన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టడంలో కూడా నా పాత్రే ఉన్నదన్నటువంటి ఆ క్రెడిబిలిటీని ఈమె యొక్క ఖాతాలో వేసుకోవడం కోసం కల్వకుంట్ల కవిత ఇప్పుడు పరితపించిపోతా ఉన్నది. బీసీల నినాదాన్ని ఎత్తుకున్నటువంటి ముద్దు బిడ్డను నేనే, ముందుగా
బీసీ నినాదాన్ని బయటకు తీసుకురావడంలో నా పాత్రే ఉంది అని చెప్పేసి చెప్పుకోవడంలో ప్రజలారా మీరేమనుకుంటా ఉన్నారు? ఆమె 10 సంవత్సరాల పాటు పరిపాలనలో వాళ్ళే ఉన్నారు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వాళ్ళ నానే ఉన్నాడు, 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని బీసీలకి ఏ విధంగా దూరం చేసిందో వీళ్ళ యొక్క పాత్ర ద్వారానే బీసీలు ఏ విధంగా ఇంకా అణగదొక్కబడ్డరో వీళ్ళ నేతృత్వంలోనే ఉన్నటువంటి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లని తక్కువ చేసినటువంటి ఘనత ఈ పార్టీదే. మరి ఇన్ని సంబంధించినటువంటి వాటిల్లో నిందితులుగా ఉన్నటువంటి మీరు చంపినోళ్ళే శవాల ముంగట వచ్చి డ్యాన్స్ చేసినట్టుగా, చంపినోడే వచ్చి సంతాప దినాన్ని ప్రకటించినట్టుగా, చంపినోడే పోయి తలగోరి పెట్టినట్టుగా ఇలా కవిత యొక్క వ్యవహారం కనబడతా ఉన్నది. బీసీల గురించి నిన్న మొన్న అడపదడప ఎక్కడో చోట అవి మాట్లాడుతూ ఉంటే ఈమెకు జాగృతి ఆధ్వర్యంలో కనీసం జిల్లాలో కమిటీలే లేవు, అన్ని జిల్లాలో కమిటీలే లేవు. ఎక్కడ పోరాటం చేసింది, ఏం పోరాటం చేసింది అంటే ఈ యొక్క క్రెడిబిలిటీ బీసీ వర్గాలైనటువంటి, బీసీ మేధావులైనటువంటి, బీసీ ఉద్యమకారులైనటువంటి, బీసీల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క ఖాతాల్లో పడితే అది వీళ్ళు సహించుకోలేరు. కాబట్టి ఆ సంబంధించినటువంటి క్రెడిబిలిటీని సైతం కూడా తన ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ఒక భగీరథ ప్రయత్నం కల్వకుంట్ల కవితకు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రేపు రానున్నటువంటి రాజ్యంలో 42% రిజర్వేషన్లు అమలైతే ఆ ఫలాలని ముందుగా అనుభవించాలన్నటువంటి ఒక కుట్ర, భయంకరమైనటువంటి కుట్ర అగ్ర కులాలకు సంబంధించినటువంటి కవిత చేస్తూ ఉన్నది. ఇది తస్మాత్ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను ప్రధానంగా ఈ వార్త చేయడానికి కూడా అదే కారణం. అంటే 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆ ప్రతిపాదనని ఈమె అనుభవించాలి, 42% రిజర్వేషన్లు తేవడంలో నా పాత్రే ఉందని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నంతో పాటు రేవంత్ రెడ్డికి రాజకీయ పరంగా దగ్గర అవ్వాలన్నటువంటి ఉద్దేశం, ఇటీవల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల పొగడడం, డ్యాన్స్ చేయడం, ఇటువంటి మనం చూస్తూ ఉన్నాం. అదే కోణంలో ఒకవైపు అట్లా ఉంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీని పరోక్షంగా నిందించేటువంటి విధానం చూసినట్లయితే ఉంటే కవిత యొక్క అడుగులు వేరే పార్టీ వైపు అయితే వెళ్ళేటట్టుగానే కనబడతా ఉన్నాయి. చూద్దాం మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది. ఒకరిపైన ఒకరు బీఆర్ఎస్ పార్టీకి అలాగే జాగృతికి సంబంధించినటువంటి ఈ పంచాయతీ ఇప్పుడిప్పుడే ఇంకా బయటకు వస్తూ ఉన్నది, ఇప్పుడిప్పుడే రోడ్డు మీదకి వస్తూ ఉన్నది. రానున్నటువంటి రోజులలో ఇది ఒక పెద్ద భూకంపాన్ని సృష్టించేటువంటి అవకాశం కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకోక ముందుకే మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆమెను ఏమన్నా సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఆమె అంతటా ఆమె పార్టీలోకి వెళ్ళేలాగా చేస్తారా అనేది, ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కొంత ఆమె పట్ల చర్యలు తీసుకునేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.